హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండగ సందర్భాలు ఉంటాయి కదా. ఈ పండగ సందర్భాల్లో ఎటువంటి ముగ్గులు వేయాలి ఏంటి అనేది తెగ ఆలోచిస్తుంటాం కదా. అలాంటి సందర్భంలో మనకి అస్సలు ముగ్గులు అనేటివి గుర్తే రావు. తీరా మనం ముగ్గు వేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏ ముగ్గు వేయాలి అని చెప్పి తొందరలో ఏదో ఒక ముగ్గు వేసేసి వస్తూ ఉంటాం కదా. కానీ మనం ఖాళీ సమయాల్లో మాత్రం తెగ ముగ్గులు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఆ ముగ్గులన్నీ వేయాలి అనుకుంటాం, కానీ ముగ్గు వేసేటప్పుడు మాత్రం గుర్తురాదు కదా. అలాంటి సందర్భాలు నాకు ఎన్నో ఉన్నాయి. ఆ విషయం తీసి పక్కన పెట్టేస్తే మనం రోజువారీ వేసే ముగ్గులు, మన ఇంటి ముందు వేసే ముగ్గులు ఇంకొక ఇద్దరు ముగ్గురు చూసేసి, అమ్మా నువ్వు ముగ్గులు మంచిగా వేస్తున్నావు, ఎప్పుడు ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి తగ్గ ముగ్గులు వేస్తూ ఉంటావు, మంచిగా వేస్తున్నావు నువ్వు అని చెప్పి అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మనం అంత స్పెషల్గా ఏ ముగ్గులు వేయలేకపోయినా మనం వేసే ముగ్గులు కనీసం ఒకరిద్దరికి నచ్చి వాళ్ళు ఇలా కాంప్లిమెంట్ ఇచ్చారు అని అంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. అలాగే జరిగింది నాకు. మా ఇంటి సరౌండింగ్స్లో నేను వేస్తున్న ముగ్గులు చూసి, మంచి ముగ్గులు వేస్తున్నావు నువ్వు, ఎక్కడ నేర్చుకుంటున్నావు అంటే, ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ ముగ్గులు వేయడం వల్ల ఇన్ని రకాలుగా ముగ్గులు వేస్తున్నావు కదా. కొంతమందికి ఒక రకమైన ముగ్గులు మాత్రమే వస్తాయి, ఇంకొక రకమైన ముగ్గులు మాత్రమే వస్తాయి, నువ్వైతే అన్ని రకాల ముగ్గులు వేస్తున్నావు అని చెప్పి అన్నారనమాట. అదేం లేదంటే నేర్చుకున్నానంటే, లేదు మంచి ముగ్గులు వేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటుంటారనమాట. అలాగే ఈరోజు ఉదయం ఏం జరిగిందనంటే, మా పక్కింటి ఆంటీ ఆల్రెడీ ముగ్గు వేస్తున్నారనమాట. నేను ఈరోజు ఉదయం ముగ్గు వేయటానికి బయటికి వెళ్ళినప్పుడు ఆంటీ అన్నారు, మన ఛానల్ ఆంటీ కూడా ఫాలో అవుతుంటారనమాట. అయితే ఆంటీ అన్నారు, నువ్వు నీ ఛానల్లో ముగ్గులు ఎందుకు వేయకూడదు, మంచి ముగ్గులు వేస్తున్నావు కదా, మెలికల ముగ్గులు కానీ, ధనుర్మాసం ముగ్గులు కానీ, మా శ్రావణ మాసానికి లక్ష్మీవారం అంటే శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ మనం ఏమేమి ముగ్గులు వేయాలి ఏంటి అనేది ఆ రోజుకి తగ్గట్టు ముగ్గులు వేస్తున్నావు కదా, మరి ఆ ముగ్గులు ఏదో నువ్వు నీ ఛానల్లో పెట్టేసుకుంటే మంచిగా వస్తుంది కదా అని చెప్పి అన్నారు. లేదంటే మల్టిపుల్ వీడియోస్ పెడితే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజన్ అయిపోతారు, అందువల్ల నేను మల్టిపుల్ వీడియోస్ పెట్టడం లేదనంటే, లేదు చాలామంది పెడుతున్నారు, నాకు కూడా తెలుసు కదా, యూట్యూబర్లు మన సరౌండింగ్స్లోనే యూట్యూబర్లు ఉన్నారు, నీకు తెలియదా, వాళ్ళు కూడా ఇలా ముగ్గులు వేస్తున్నారు, వాళ్ళు వ్లాగ్స్ చేస్తున్నారు, కానీ ఇలా సీజన్కి తగ్గట్టు వాళ్ళు కూడా ముగ్గులు అనేటివి వేస్తున్నారు, వైకుంఠ వాకిళ్ళని ముగ్గులని, ధనుర్మాసం ముగ్గులని, గీతల ముగ్గులు, మెలికల ముగ్గులు ఇలా చాలా వేస్తున్నారు, నువ్వు కూడా వేయు బాగుంటుందని చెప్పి అన్నారు. సరే అంటే ట్రై చేస్తానని చెప్పాను. అందులో భాగమే ఈ ముగ్గు అనమాట. ఎలా ఉందో మీరే చెప్పాలి. ముగ్గు వేసిన తర్వాత దానికి వ్యూస్ రాకపోతే అప్పుడు ఆలోచించు అన్నారు. అదే ఇలా ట్రై చేశాను. మరి నేను వేసిన ముగ్గు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.